హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో అదేంటంటే కిర్చాఫ్ లాస్, దాని నుంచి వీట్స్టోక్ బ్రిడ్జ్ని మనం ప్రూవ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో టోటల్గా మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ నుంచి 3 ఎస్సేస్ వస్తాయండి. సో అందులో ఫస్ట్ ఎస్సే వచ్చేసి మనకి కిర్చాఫ్ లాస్, వీట్స్టోక్ బ్రిడ్జ్. ఓకే, సో అది ఎట్లా ఏంటనేది మనం ఎలా డిస్కస్ చేయాలి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో చూడండి. సో మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ కిర్చాఫ్ లాస్ అంటే ఏంటో మనకి తెలియాలండి. అందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం ఎలాగ రాయాలి. ఫస్ట్ వచ్చేసి కిర్చాఫ్ ఫస్ట్ లా. ఈ ఫస్ట్ లాని మనం ఏమంటామంటే జంక్షన్ లా అని కూడా అనొచ్చు. జంక్షన్ లా ఇదే దాన్ని కిర్చాఫ్ కరెంట్ లా అని కూడా అనొచ్చు. కరెంట్ లా. ఓకే, నీకు 3 పేర్లు ఉన్నాయండి. కిర్చాఫ్ ఫస్ట్ లా అనొచ్చు, జంక్షన్ లా అనొచ్చు, కిర్చాఫ్ కరెంట్ లా అని మెన్షన్ చేయొచ్చు. సో ఏంటి మనకి ఫస్ట్ లా దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టే కరెంట్ గురించి. జనరల్లీ జంక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇది జంక్షన్ అనమాట. అంటే సో అన్నీ ఒక దగ్గర వచ్చి చేరేదాన్ని మనం జంక్షన్గా పేరు పెడతాం కదా. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే when current flows through the junction is equal to away from the junction. ఇప్పుడు చూడండి, ఇక్కడ I1 కరెంట్, I2 కరెంట్, దిస్ ఈజ్ I3, I4 అండ్ I5. ఇక్కడ చూడండి, దీన్ని జంక్షన్ అంటాము. ఓకే, జంక్షన్లోకి వచ్చే కరెంట్. ఓకే, చూడండి ఇక్కడ జంక్షన్లోకి వచ్చే కరెంట్స్ ఏమున్నాయి, I1, I2. జంక్షన్ నుంచి బయటికి వెళ్ళిపోయే కరెంట్ ఏమున్నాయి, I3, I4, I5. సో ఫస్ట్ లా ఏం చెప్తుందంటే when current enter the junction is equal to leaving from the junction. జంక్షన్లోకి వెళ్ళే కరెంట్ జంక్షన్ నుంచి వెళ్ళిపోయే కరెంట్కి, బయటికి వెళ్ళిపోయే కరెంట్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ లా. అంటే ఇప్పుడు యాజ్ పర్ డయాగ్రామ్ ప్రకారం ఎలా రాస్తున్నామంటే ఎంటర్ అయ్యే కరెంట్ పాజిటివ్గా తీసుకుంటాం జంక్షన్లోకి, జంక్షన్ నుంచి బయటికి వెళ్ళిపోయే కరెంట్ని నెగిటివ్గా తీసుకుంటాం. చూడండి, అంటే ఇక్కడ ఎంటర్ అవుతుంది ఏంటి, I1 ప్లస్ I2 ఈక్వల్ టు బయటికి వెళ్ళిపోయి కరెంట్ వచ్చేసి మనకి I3 ప్లస్ I4 ప్లస్ I5. ఈ స్టేట్మెంట్ అన్న రాయొచ్చు. అదర్వైజ్ ఆర్ ఇంకొక స్టేట్మెంట్ ఏం రాసుకోవచ్చు అంటే ఓకే, ద టోటల్ సమ్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని కూడా రాసుకోవచ్చు. ఇలా స్టేట్మెంట్ కూడా రాసుకోవచ్చు, తప్పేం లేదు. మనం జంక్షన్స్ పరంగా ఇలా రాసుకుంటే ఇట్లా ఈ స్టేట్మెంట్ రాస్తేనే ఈ డయాగ్రామ్ వేస్తే మీరు ఈ ఫామ్లో రాయాల్సి వస్తుంది. లేదు అనుకుంటే ద టోటల్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని కూడా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ సమ్మేషన్. ఓకే, జంక్షన్లోకి వెళ్ళే కరెంట్స్ ఏమో I1, I2, జంక్షన్ నుంచి బయటకు వెళ్ళిపోయే కరెంట్స్ ఏమో I3, I4, I5. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ లా. ఇంకోటి సెకండ్ లా ఏం చెప్తున్నాను చూడండి. సెకండ్ లా, ఈ సెకండ్ లాని మనం లూప్ లా అంటాం. లూప్ లా, దట్ ఈస్ వోల్టేజ్ లా అనమాట. సెకండ్ లా మనం వోల్టేజ్ గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ లా వచ్చేసి మనకి కరెంట్ గురించి డిస్కస్ చేస్తాం. సో లూప్ లా అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ 3 రెసిస్టర్స్ తీసుకున్నాం మనం. ఇక్కడ ఒక రెసిస్టర్ తీసుకుంటాం, ఇక్కడ ఒక రెసిస్టర్ అండ్ ఇక్కడ ఒక రెసిస్టర్ తీసుకోండి. దీనికి మనం బ్యాటరీని కనెక్ట్ చేస్తాం, ప్లస్ మైనస్. మనకి దిస్ ఈజ్ R1, R2, ఇక్కడ R3 రెసిస్టర్స్, R1, R2, R3 రెసిస్టర్స్ ఎట్లా తీసుకోవచ్చు. లూప్లా అంటే మనం చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ తిరిగి అక్కడికే రావాలి, దాన్ని మనం లూప్లా అంటాం. ఇక్కడ బ్యాటరీ నుంచి I1 అనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ కరెంట్ అంటే సిరీస్ కనెక్షన్లో ఉంది కాబట్టి ఈ కరెంట్ అనేది సేమ్ అవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ మనకి ఎంటర్ అయ్యే కరెంట్ ఏమో ప్లస్, రెసిస్టర్లోకి ఎంటర్ అయ్యేది, బయటికి వెళ్ళిపోయే కరెంట్ ఏమో మైనస్ తీసుకుంటాం. ప్లస్ మైనస్ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఎంటర్ అయ్యే ప్లస్, బయటికి వెళ్ళిపోయేది మైనస్. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, బ్యాటరీ యొక్క EMF E అనుకోండి. ఓకే, సో లూప్లో ఎలా రాస్తున్నామంటే స్టార్టింగ్ ఇక్కడ నుంచి తీసుకుంటాం, బ్యాటరీ యొక్క EMF E నుంచి ప్లస్ నుంచి మైనస్కి వెళ్తున్నాం, మైనస్. ఇక్కడ అన్నింటిలో కరెంట్ సేమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రతి రెసిస్టర్ దగ్గర పొటాన్షియల్ డిఫరెన్స్ అంటే అకార్డింగ్ టు ఓమ్ లా V ఈక్వల్ టు IR అప్లై చేయాలి మనం. ఇక్కడ I తర్వాత R1 చూడండి, IR1 నేను ప్లస్ నుంచి మైనస్కి వెళ్తున్నాం, మైనస్. మరి V ఈక్వల్ టు IR కాబట్టి I రెసిస్టర్ R1, IR1 అగైన్ ప్లస్ 2 మైనస్కి వెళ్తున్నాం, మైనస్ IR2 again
+2 నుంచి మైనస్కి వెళ్తున్నాం, మైనస్ IR3 ఈక్వల్ టు 0. ఓకే, ఇలా రాసుకో. సింపుల్గా మనం ఎలా అయితే సిగ్మా ఈక్వల్ టు 0 అని రాసుకున్నామో ఇక్కడ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పొటాన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని కూడా రాసుకొని ఈ ఫార్ములా కూడా వేసేసుకోవచ్చు. లేదా మనం ఈ సర్క్యూట్ వేసేసుకొని I ఫార్ములా రాసుకుంటాం. చూడండి ఇక్కడ వెన్ ఈ ఈక్వల్ టు అన్నింటినీ మనం తీసుకెళ్ళాం అనుకోండి, IR1 ప్లస్ IR2 ప్లస్ IR3. నా ఈ ఈక్వల్ టు I కామా రాసుకుంటే మనకి R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఇందులో నుంచి మనకి I ఈజ్ ఈక్వల్ టు E బై ఈ ఫార్ములా వస్తుంది, R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఇది కిర్చాఫ్ యొక్క సెకండ్ లా నుంచి మనం ఈ కరెంట్ I వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. చూడండి, ఇది మన లూప్ లా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం తిరిగి మళ్ళీ అక్కడికి వస్తే దట్ ఈస్ ద లూప్ లా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు లాస్ని యూజ్ చేసుకుని మనం ఈ కిర్చాఫ్ యొక్క వీట్స్టోన్ బ్రిడ్జ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, చూద్దాం. సో చూడండి, ఇక్కడ మనకి ఈ కిర్చాఫ్ లాస్ని యూజ్ చేసుకొని ఈ వీట్స్టోన్ బ్రిడ్జ్ని ఎలా ప్రూవ్ చేస్తాం చూడండి. ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్ యొక్క డయాగ్రామ్ అండి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. డయాగ్రామ్కి మనకి 1 మార్క్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఎన్ని రెసిస్టెన్స్ తీసుకున్నామంటే 4 రెసిస్టెన్స్ తీసుకున్నాం. దట్ ఈస్ PQRS, 4 రెసిస్టెన్స్. తర్వాత దీన్ని ఏమంటామంటే ఇది గాల్వానోమీటర్. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద రెసిస్టరే. మరి మనం గాల్వానోమీటర్ని యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తున్నామంటే సో సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అవుతుందా లేదా అనేది చెక్ చేయడానికి గాల్వానోమీటర్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ 4 రెసిస్టెన్స్ ఉన్నాయి, PQRS. ఈ 4 రెసిస్టెన్స్ని మనం బ్యాటరీకి కనెక్ట్ చేసాం. చూడండి, ఒక 2 రెసిస్టెన్స్ యొక్క ఎండ్కి బ్యాటరీని కనెక్ట్ చేసాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏం జరుగుతుందంటే ఈ 2 లాస్ ఉన్నాయి, కిర్చాఫ్ యొక్క కరెంట్ లా, వోల్టేజ్ లా, ఈ వీట్స్టోన్ బ్రిడ్జ్కి అప్లై చేసేసి ఇవి బ్యాలెన్స్ చేయాలి. మనం బ్రిడ్జెస్ని వీటిని జనరల్గా ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నట్టు ఈ 4 రెసిస్టెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక ఈక్వేషన్ ఉంటుంది. అదేంటో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, సో బ్యాటరీ నుంచి I అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ I అనే కరెంట్ ఫ్లో వచ్చేసి మనం ఇక్కడ జంక్షన్స్ ఇచ్చాం. చూడండి, ABCD 4 జంక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో బ్యాటరీ నుంచి వచ్చేటటువంటి కరెంట్ I చూడండి మెల్లిగా ఇటు నుంచి వచ్చేసి ఏ జంక్షన్ దగ్గరకు వచ్చింది. సో ఏ దగ్గర జంక్షన్కి వచ్చినటువంటి కరెంట్ ఈ రెసిస్టర్లో కూడా కొంత వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. 2 వేస్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ వచ్చిన కరెంట్ సో ఇటువైపు కొంత వెళ్ళాలి, ఇటువైపు కొంత వెళ్ళాలి. కాబట్టి ఈ కరెంట్ వచ్చేసి ఇటువైపు వచ్చేసి మనకి యారో మార్క్ మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ I1. యారో మార్క్స్ మస్ట్ అని చూడండి. ఈ కరెంట్ చూడండి, ఇటువైపుకి వెళ్ళే కరెంట్ ఏమో I1, ఇటువైపు వచ్చేటువంటి కరెంట్ ఏమో I2 అవుతుంది. 2 వేస్ ఉన్నాయి కదా, బ్యాటరీ నుంచి వచ్చే కరెంట్ ఇట్లా వస్తుంది. ఓకే, ఇటువైపు I1, ఇటువైపు I2 కరెంట్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేటువంటి కరెంట్ గాల్వానోమీటర్లో కూడా కొంత కరెంట్ రావాలి, అండ్ Q రెసిస్టర్లో కూడా కొంత కరెంట్ వెళ్ళిపోవాలి. సో గాల్వానోమీటర్లో వచ్చే కరెంట్ ఏమో IG, ఈ రెసిస్టర్లోకి వచ్చేటువంటి కరెంట్ ఏమో I3. చూడండి, సో I3 యారో మార్క్ మస్ట్ అండర్స్టాండ్. అలాగే నెక్స్ట్ ఇట్లో వచ్చినటువంటి కరెంట్ ఇట్లా వెళ్ళిపోవాలి మనకి. సో ఇది I4. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ I1, I2, I3, I4, PQRS 4 రెసిస్టర్స్ అండ్ గాల్వానోమీటర్ కరెంట్ అండ్ గాల్వానోమీటర్. ఓకే, సో ఇక్కడ ఇది బ్యాటరీ, మనకి 4 జంక్షన్స్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ లా అట్ C జంక్షన్ దగ్గర మాట్లాడుకుందాం. ఫస్ట్ లా అట్ C జంక్షన్ దగ్గర ఫస్ట్ లా మాట్లాడుకుందాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఫస్ట్ లా అట్ C జంక్షన్ దగ్గర ఫస్ట్ లా మనకు దేని గురించి చెప్తుంది? కరెంటు గురించి చెప్తుంది. చూడండి, జంక్షన్లోకి ఎంటర్ అయ్యే కరెంటు జంక్షన్ నుంచి బయటికి వెళ్ళిపోయే కరెంట్కి సమానం. కాబట్టి ఇక్కడ జంక్షన్లోకి ఎంటర్ అయ్యే కరెంట్ ఓన్లీ మనకి ఫస్ట్ లా కరెంటు గురించి తీసుకోవాలి, రెసిస్టర్ తీసుకోకూడదు. ఓకే, సో ఫస్ట్ లా ఏమవుతుంది? I1 కరెంట్ ఎంటర్ అవుతుంది. ఇది చూడండి, జంక్షన్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది -IG. ఇది కూడా జంక్షన్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది -I3 ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ చూడండి, సో కిర్చాఫ్ ఫస్ట్ లా అంటే డి జంక్షన్ దగ్గర మాట్లాడుతున్నాం. చూడండి, డి జంక్షన్ అంటే ఇక్కడ I2 కరెంట్ జంక్షన్లోకి వస్తుందండి. సో జంక్షన్లోకి వచ్చే కరెంట్ పాజిటివ్ తీసుకుంటాం, అండ్ గాల్వానోమీటర్ కరెంట్ ఇది కూడా డి వైపుకి వచ్చేస్తుంది. చూడండి, జంక్షన్ వైపుకు +G +IG, ఇది కూడా జంక్షన్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి -I4 రాసాం. సో ఇవి రెండు ఫస్ట్ లా.
తర్వాత సెకండ్ లా రాసుకుందాం. చూడండి సెకండ్ లా ఎట్ చూడండి సెకండ్ లా లూప్ లా అంటే హాఫ్ పార్ట్ అండి. ACDA. సో ACDA సెకండ్ లా మాట్లాడుకుందాం. ఏ నుంచి సికి, సి నుంచి డికి, డి నుంచి ఏకి. సో ఏ నుంచి సికి సెకండ్ లా రాసుకునేటప్పుడు మనం అకార్డింగ్ టు ఓమ్స్ లా అప్లై చేయాలి. దట్ ఈస్ V = IR. ప్రతి రెసిస్టర్ దగ్గర మనం ఏం రాసుకోవాలంటే V = IR అప్లై చేసుకోవాలి. అండ్ మీకు ఆల్రెడీ చెప్పారు, రెసిస్టర్లోకి ఎంటర్ అయ్యే కరెంట్ ప్లస్ తీసుకుంటాం, బయటికి వెళ్ళిపోయే కరెంట్ మైనస్ ఇటువైపు. సో ఇక్కడ కూడా రెసిస్టర్ గాలామీటర్ మన అంత రెసిస్టర్ కాబట్టి కరెంట్ ఎంటర్ అవుతుంది ప్లస్, బయటికి వెళ్ళిపోయింది మైనస్. ఇక్కడ కూడా చూడండి ఎంటర్ అవుతుంది ప్లస్, బయటికి వెళ్ళిపోయింది మైనస్. ఇటు కూడా ప్లస్ మైనస్, ఈ సింబల్స్ రావాలండి ఖచ్చితంగా. ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఎంటర్ అయ్యేది, ఆరో మార్క్ ఎంటర్ అయ్యేది ప్లస్, బయటికి వెళ్ళిపోయింది నెగిటివ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ హాఫ్ A to C తీసుకున్నాం. చూడండి ప్లస్ నుంచి మైనస్కి వెళ్తాను, మైనస్ రాసుకోవాలి. తర్వాత ప్రతి రెసిస్టర్ దగ్గర మనం V = IR అప్లై చేయాలి ఓమ్స్లో. I అంటే I1, రెసిస్టర్ P, IR కాబట్టి దట్ ఈస్ I1P. నెక్స్ట్ C to D, ప్లస్ నుంచి మైనస్కి వస్తాను, దట్ ఈస్ మైనస్. ఇక్కడ V = IR అంటే IGG. మళ్ళీ D నుంచి Aకి వస్తున్నాం, దట్ ఈస్ మైనస్ నుంచి ప్లస్కి వెళ్తున్నాం కాబట్టి ప్లస్ రాయండి. ఇక్కడ V = IR అంటే I2R = 0. సే దిస్ ఈజ్ థర్డ్ వన్. నెక్స్ట్ సెకండ్ లా ఎట్ ఈ హాఫ్ పార్ట్ అండి, రిమైనింగ్ హాఫ్ పార్ట్ CBDC. ఓకే, ఇక్కడ చూడండి C నుంచి Bకి వస్తాను, ప్లస్ నుంచి మైనస్కి వస్తాను, మైనస్. V = IR దట్ ఈస్ I3Q. అండ్ B నుంచి Dకి వస్తాను, చూడండి మైనస్ నుంచి ప్లస్కి వస్తాను, I4S. ప్లస్ రాయాలి, మైనస్ నుంచి ప్లస్కి వస్తాను, ప్లస్ I4S. అండ్ అగైన్ D to Cకి వెళ్తాను, మైనస్ నుంచి ప్లస్కి వెళ్తాను, ప్లస్ రాయాలి. అండ్ ఇక్కడ IGG = 0. దిస్ ఈజ్ ద ఫోర్త్ ఈక్వేషన్. సో 2 లాస్ని అప్లై చేసాం. ఫస్ట్ లా, సెకండ్ లా అప్లై చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఈ 4 రెసిస్టర్స్ని ఇక్కడ బ్రిడ్జ్ని బ్యాలెన్స్ చేయాలంటే ఈ గాల్వామీటర్ ఉన్నటువంటి కరెంట్ని నెగ్లెక్ట్ చేశారు, అంటే జీరోగా తీసుకోవాలి. జీరో తీసుకుంటే ఈక్వల్ అయిపోతాయి. ఎట్లా, బ్యాటరీ నుంచి వచ్చే కరెంట్ ఇటువైపు కొంత కరెంట్ వెళ్తుంది, ఇటు కరెంట్ వెళ్తుంది, ఇవి వచ్చే కరెంట్ ఇటు వెళ్తుంది, ఇవి వచ్చే ఇటు కరెంట్ వెళ్తుంది. సో ఇందులో ఎంత ఫ్లో అవుతుంది, ఇందులో అంత ఫ్లో అవుతుంది, ఇందులో ఎంత ఫ్లో అవుతుందో ఇందులో అంత ఫ్లో అవుతుంది. కాబట్టి బ్యాలెన్స్ అయిపోతాయి. కాబట్టి ఈ 4 రెసిస్టర్స్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి గాల్వామీటర్ కరెంట్ని జీరో తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏ స్టెప్ రాస్తామంటే when IG = 0 బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్ అని రాస్తే సరిపోతుంది. బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రతి ఫార్ములాలో చూడండి ఏం చేస్తామంటే ఐజీని తీసేసేయండి. ఫస్ట్ ఐజీ ఎక్కడ ఐజీ ఉంటే అక్కడ 0 పెట్టేసుకోండి. సో ఫ్రమ్ ఫస్ట్ లా ఏమవుతుందంటే ఫస్ట్ ఈక్వేషన్ ఐజీ 0 తీసేసుకున్నాను కాబట్టి -I3 కదా, -I3 = 0. సో అప్పుడు ఏమవుతుంది, I1 = I3 వస్తుంది. I1 = I3. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూడండి. I2 - I4 = 0. దట్ ఇంప్లైస్ I2 = I4 తీసుకుంటాను. సో దిస్ ఈజ్ ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ ఇవ్వండి. దిస్ ఈజ్ 5 అండ్ ఇక్కడ 6. ఓకే, ఇప్పుడు రాయాలి మనం ఖచ్చితంగా. అండ్ ఇక్కడ చూడండి మనం సెకండ్ లా కూడా ఇక్కడ అప్లై చేసుకుంటే 0 తీసుకున్నాం. I1P ఇక్కడ IG 0 కాబట్టి ప్లస్ I2R అవతలకి వెళ్తే -I2R అవుతుందండి. నా మైనస్ క్యాన్సిల్. I1P = I2R. సో దిస్ ఈజ్ 7th వన్. అండ్ ఇక్కడ ఒక ఈక్వేషన్ లాస్ట్. ఓకే, చూడండి ఇక్కడ కూడా -I3Q ఇక్కడ +0, ఇది IG 0 తీసుకుంటే ప్లస్ I4R అవతలకి వెళ్తే -I4S అవుతుంది. నో మైనస్ గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ ఏం మిగులుతుంది, I3Q = I4S. సో దిస్ ఈజ్ 8th వన్. నా ఈక్వేషన్ నెంబర్ 7/8 చేయండి. 7/8 చేస్తే I1P/I3Q, I1P/I3Q అండ్ నెక్స్ట్ I2R/I4S. ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి చూడండి ఇక్కడ మీరు ఫ్రమ్ 5 and 6 ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే I1 ప్లేస్లో I3 రాసుకోవచ్చు, I2 ప్లేస్లో I4 రాసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను I1 ప్లేస్లో I3 రాస్తున్నాను, I3P/I3Q. అండ్ I2 ప్లేస్లో I4 రాస్తున్నాను, I4R/I4S.
I4S. Now I3 cancel, I4 cancel. So finally మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటంటే చూడండి, P/Q, ఓకేనండి, దిస్ ఈజ్ P/Q ఈక్వల్ టు R/S. ఇది మనకు వచ్చినటువంటి ఫైనల్ రెసిస్టెన్స్ యొక్క బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్. ఇలా రాస్తే మనకి క్వశ్చన్ కంప్లీట్ అయిపోతుంది. సో P/Q ఈక్వల్ టు R/S. సో ఇలా స్టెప్స్ రాయండి. ఫస్ట్లో రాయాలి, సెకండ్లో రాయాలి, తర్వాత సెకండ్ లాలో సర్క్యూట్లో ఉంది కదా లూప్, అది రాసేయచ్చు, లేకపోతే లేదు, లేదా చిన్న స్టేట్మెంట్ రాసుకొని సరిపోతుంది. అండ్ కిర్చాఫ్ లాస్కి కంపల్సరీ డయాగ్రామ్ డ్రా చేసేసుకొని ఫస్ట్ లా అండ్ అప్లై చేయాలి, సెకండ్ లా అప్లై చేసేసుకొని నెక్స్ట్ ఈ స్టెప్స్ రాయాలి. ఓకే, థ్యాంక్ యూ.